ఆమె ఏమనిందంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు, నాకేం సంబంధం లేదు, సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాడు, ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది, అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట. సరే అది పక్కన పెడితే నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరికి చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను. కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు, కానీ మీరు నేను ఎంత సమయం పాటించి ఇటు వరకు తెచ్చాను, అయినా కూడా నిన్ను ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అక్కడ ఎమ్మెల్యే గారికి ఊర్లో ప్రజలు అడుగుతున్నారు, ఎట్లా సమస్యలు అడుగుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చాయన్న అంటే నేను అడగడున్నా, సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను, తొందరగా పరిగెత్తిపోతున్నా. ఆమె కొంచెం చేయి తగిలితే అక్క సారీ కానీ అక్కడే చెప్పేసినాను. చెప్తే కూడా ఆమె ఏమనింది, మనం కళ్ళు కనబడవా, ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అక్క సార్ చెప్తున్నాను కదా అక్క సారీ అని, నేను ఎమ్మెల్యే గారు పిలిచానని అటవిడిగా వచ్చానని నేను చెప్పాను. అది అటుగా అయిపోయింది. మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు సీనియర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, పోతూ ఇలాగే దూషిస్తూనే ఉంది. ఊర్లో సరిగ్గా పని చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని. పక్కన అదే టీడీపీ నాయకుడు భూపాలన్న వచ్చాడు, ఆయన ఈ మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు. అక్కడ ప్రజలందరూ విన్నారు. ఆయన అంతా పాటించారు, ఈమె అంత చేసుకుంటూ పోయింది. తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను ఎమ్మెల్యే గారు రాండి పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చినాక నేను నిలబడేసాను కిందకు. అది అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు వెనుకలు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు, అట్లా చేయకూడదు కదా అని అంటున్నారు. సరే అది అయిపోయింది, వాళ్ళు మాట్లాడుతున్నారు, సైకుండే విన్నాను. తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే ఆ తర్వాత చూద్దాంలో, ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటైజేషన్ చెప్పలేదు, అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కన కార్యకర్త సాధారణ పౌరులు మాట్లాడుతుంది. ఈ రోజు చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు, అదేం నోటి నుండి వచ్చింది అయిపోయిందని చెప్తూనే వచ్చాను. మరి ఈమె రాజకీయాల్లో ఆమె తెచ్చింది, అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నాడని ఎట్లా అంటుండే, అది ఇక్కడ జరిగేది. ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సంయమనం పాటించాను. ఇది నా చేతిలో లేదు, ఇప్పుడు నా దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది, నేనేం చేయలేను. నిన్న నైట్ 11 వరకు నేను ఎదురు చూశాను, ఏమన్నా ఉంటుందేమో చెప్దాము. ఎమ్మెల్యే గారు తప్పులేదు, నేను చూశాను. ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుడి దగ్గర చేరుకునే వరకు మెడమి చేసుకొని నడిచారు నన్ను, అట్లా కాదయ్యా అన్నని. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన నాకేమి ఫేవర్ కాదు, ఇంకోరు ఫేవర్ కాదు, జరిగింది చెప్తున్నాను. నేను ఈమె గురించి కూడా నేను అదే చెప్పాను. నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్పింది కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అవుతున్నాను. అది చూడండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి రోజుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు తెలిసి ఇప్పటికే
రాష్ట్రంలో దేశంలో దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు అనేటువంటి నిత్యకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి మాట, మేము ఈ సమాజంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం అనేక రకాల హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ప్రజాప్రతినిధులుగా అక్కడక్కడ వస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అక్కడ గెలిచేటువంటి సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా సరే ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉంటారు అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి చెప్పారు కాబట్టి మనం తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నేను గట్టిగా కనుక నేను మాట్లాడితే తిరిగి రేపు నాకు సీట్ ఇస్తాడో లేదో అని చెప్పేటువంటి దుర్మార్గమైన బతుకులు బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దళితులు. కాబట్టి కబడ్డారని చెప్పేసి మనం హెచ్చరించేటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు, తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా టీడీపీ నాయకురాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నదేమి అపాలజీ చెప్తా ఉన్నాం, సారీ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు? నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి భయపడి కదా మీరు మాట్లాడుతున్నది. అది కదా మీరు చేసింది. మొన్న చేసింది ఏం చేశారు? సర్పంచుడు మీదికి రకం పైకి పిలుపుకోకుండా ఆయన చెప్తున్నారు స్పష్టంగా ఈ రోజు ఏ రకమైన వివక్షత, ఏ రకమైన కొనసాగిస్తున్నట్టు ఒకరిపైన ఎక్కువ ఒకరిపైన తక్కువ ఉండిండొచ్చు కాక. కానీ మేము చెప్తున్నది ఏమంటే దళితులను దేవాలయంలో ఎక్కనివ్వకూడదు అన్నటువంటి వివక్షత ఈ ప్రాంతంలో కొనసాగుతున్నదా లేదా? గుండెలపైన చేసుకొని చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుల వివక్షతను రూపమాపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆమె అనింది కాబట్టి నేను ఏమనలేదు, ఎక్కడే ఉండు ఈసయ్య కదా చూపింది, స్పష్టంగా వినిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి నేను ఈ దేశంలో అంటరాంతరాన్ని నేను పాటించడం చెప్పి కదా నువ్వు రాజ్యాంగ పదవులు చేపట్టింది. మరి నీవు కదా ఈరోజు అంటరాంతరాన్ని పాటించింది. అది ఎవరైనా, అది బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఇంకే కూటమి లేకపోతే ఎవరైనా సరే అంటరాంతరాన్ని పాటిస్తే దళితులంతా ఒక్కటే కబర్దారని చెప్పేసి మనం తిరగబడకపోతే, మనం మాట్లాడకపోతే ఈ సమాజం ఇంకా నిన్ను దాడి చేస్తూనే ఉంటది, దౌర్జన్యానికి గురి చేస్తూనే ఉంటది. అందుకోసం మేము కోరుతా ఉన్నాం, మీరు సారీ చెప్పడం కాదు, రాజ్యాంగ పరంగా మీరు శిక్షార్హులు అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాం. ఏదో ఆమె ఓ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, అవునా? మరి కార్పొరేషన్ నంబర్ గా ఉన్నారు. కార్పొరేషన్ నంబర్ గా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత స్పష్టంగా చెప్పిందండి, ఆమె ఎస్సీ అంటే అర్థమేమి? ఎస్సీ అంటే గుడి మెట్లు ఎక్కకూడదు, ఎస్సీ అంటే గుడి కట్ట ఎక్కకూడదు. గుడి కట్ట సాక్షి కదా మాకు జరిగేటువంటి అవమానం. ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు క్రైస్తవులు కావడానికి కారణం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నీవు కాదని గుడి మెట్లు ఎక్కనివ్వదు, నీవు కాదని గుడిలోకి రానివ్వకోకుండా బయటపెట్టింది. గుడిలోకి వస్తే దేవుడే మైలపడతామని చెప్పేసి చెప్పారు కదా మీరంతా. దేవుడినే మైలపరిచేటువంటి శక్తి కనుక మాకుంటే మా పైన దాడి చేసేవాళ్ళని, మా పైన హత్య చేసేవాళ్ళని, మా పైన అత్యాచారం చేసేవాళ్ళని భస్మం చేయమా? కాబట్టి భస్మం చేసి కోరుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు. 13 నుండి 17 దాకా స్పష్టంగా ఈ దేశంలో అంటరాంతరాన్ని ఎవరు పాటించినా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి చెప్పారు. మరి వీళ్ళు శిక్షార్హులు కాదా? ఇప్పటికే పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు మాత్రమే ఇవి. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి. సాధారణమైనటువంటి పౌరులకే కాదు, ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ద్వారా ఈరోజు పదవి చెప్పినటువంటి సర్పంచ్ కు అన్యాయం జరిగితే ఈరోజు ఆ మిత్రుడు స్పష్టంగా నా డిమాండ్స్, నా పోరాటం నా జాతి చేతుల్లో ఉందని చెప్పేసి చెప్పాడు. స్పష్టంగా నా జాతి చేతుల్లో ఉందని చెప్పేసి చెప్పాడు. దీనికి మనమంతా గర్వపడాలి, మనమంతా ఐక్యంగా ఉండాలి. తప్పనిసరిగా శిక్ష పడేదాకా తిరగబడాలి అని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటూ అన్ని స్టేషన్లో ఇక్కడే కాదు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పిలిపిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి సంఘాన్ని కలుపుకొని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు పెడతాం. పోలీసులు ప్రభుత్వము తేల్చుకోవాలి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి స్పందించలేదు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ స్పందించలేదు. వెంటనే స్పందించి ఎవరైతే కానుకొని ఉన్నవారు ఉన్నారో ఎమ్మెల్యే పైన, అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈ పోరాటానికి ఎంత దూరమైన సరే వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మేమైతే ధన్యవాదాలు తెలియజేస్తూ సౌమిస్తున్నాను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఈ రోజున మన సర్పంచ్ ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్, మాది కులానికి చెందినటువంటి చంద్రశేఖర్, ఆ గ్రామ ప్రథమ పౌరుడు.
మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అదే విధంగా ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్టింగ్ చేసినటువంటి గుడిసె కృష్ణమ్మక్క వాళ్ళిద్దరు కూడా అవమానపరిస్తే మరి ఈ రోజున మరి అందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలందరూ కూడా మరి ఆయనకి మద్దతుగా వచ్చి మరి ఏదైతే ఆనరబుల్ సుప్రీంకోర్టు బహిరంగంగా ఎవరైతే కులం పేరుతో దూషించి మాట్లాడతారో అట్టి వారి పైన తక్షణమే కేసు నమోదు చేయాలని మరి మన అకార్డింగ్ టు రూల్స్ మన ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం ఇదివరకైతే ఈ ఆదోని నియోజకవర్గంలో జరగలే. మిత్రులారా, ఇక్కడ వచ్చిన అందరికి కూడా నేను ఒకటే మాట తెలియజేస్తున్నా. ఈ విషయము నిన్నటి దినమునే మొన్నటి దినము జరిగితే నేను ఎస్సీ కమిషన్ జవహర్ అన్న గారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మరి అనితక్క గారు కూడా మేము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. మరి దీనిపైన స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదివరకైతే స్పందించిన దాఖలు లేవు. ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన సోదరులకి, ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాం నిరంతరం. ఇది ఈరోజు ప్రారంభం కాకూడదు. ఈరోజు ప్రారంభం అయితే ఎస్సీ కేసు నమోదయ్యేంత వరకు కూడా అందరి మీద కట్టుబడి ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము 16 సంవత్సరం నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అందరూ నాయకులకు కట్టుబానిసలుగా ఉన్నారు. నాయకుడు ఫోన్ చేస్తే బెదిరిపోతారు, నాయకులు ప్యాకేజ్ ఇస్తామంటే వెళ్ళిపోతారు. అటువంటి వాటికి చరమగీతం పాడుదాం. ఇటువంటి దళిత నాయకుడికి అన్యాయం జరిగితే రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇచ్చినటువంటి పదవి మరి సర్పంచ్ గారిని అవమానించడం దేనికి సంకేతమయ్యా? ఈ రోజు ఎంతో మందిని నిన్ను పిలిపించి ఎంఆర్పిఎస్ నాయకుల్ని మందకృష్ణన్న పెద్ద, ఈ రోజు గౌరవనీయులు మందకృష్ణన్న గారు పూజ్యులు, మరి మేము గౌరవిస్తాం. నీ ఆట తెలంగాణలో ఉండాలి, మా ఆట మా ఆంధ్రప్రదేశ్ ఆట. నేనున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా, చిక్కం జానమదిగా ఉన్నాడనేది నీవు గుర్తుపెట్టుకో. మందకృష్ణన్న, నువ్వు జాతిని తాకట్టు పెట్టద్దు. ఈరోజు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళండి, మాట్లాడండి, మరి జాతిని తాకట్టు పెట్టి ఈరోజు మరి ఆయనకు అన్యాయం చేయండి అని కూడా మీరు ప్రగాఢాలు తెలిపి ఇది సమంజసం అయితే కాదు. కాబట్టి నిజంగా ఏది అన్యాయం జరిగినప్పుడు కూడా ఈ రోజు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. కాబట్టి ఇదివరకైతే కూడా పట్టించుకున్న దాఖలు లేవు. రాజ్యాంగంలోన ఆర్టికల్ 17 కూడా ఇంతవరకు కూడా పని చేయలేదు. ఒక్కటే నేను చివరిగా మాట్లాడుతున్నా, రాజ్యాంగంలోన ఆ రోజు మీరు గుడి ఎక్కద్దని మరి ఎస్సీ అని అంటున్నారు, మరి క్రిస్టియన్ అంటున్నారు. ఆ గుడి ఎవరయ్యా? చరిత్ర ఒక్కసారి చదవండి. అరప్ప వారసులం, మేము శివుడు వారసులం, దళిత గిరిజనుల శివుడు వారసులం. చరిత్ర తెలుసుకోండి. ఈ కేసు కూడా మా చంద్రశేఖర్ పెట్టిన కేసు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు కాలేకపోతే ఒక్కసారి చరిత్ర చూసుకుంటే మరి పీస్ఫుల్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తోనే తుపాటుతో గడగడలాన్నిచ్చిన చరిత్రను కూడా ఈ ఆదోని నియోజకవర్గంలో కూడా మేము పునఃప్రతిస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి దళిత గిరిజన మైనారిటీ సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మహిళా నాయకురాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారు, టీడీపీకి చెందినటువంటి కృష్ణమ్మ గారు. అంటే 16వ తేదీ జరిగినటువంటి ఘటన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు దేశమంతా కూడా చూసింది. అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అయ్యా మమ్మల్ని అని ఈ సమాజంలో అడుక్కునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు మేమంతా చింతిస్తున్నాము. అదే విధంగా మరి 16వ తేదీ గౌరవ ఎమ్మెల్యే గారు నా బాధ్యత నా సమక్షంలో జరిగిందంటున్నారు. అయ్యా అక్కడ ఫస్ట్ మొదలు పెట్టిందే మీరు క్రిస్టియనా అని క్వశ్చన్ మీ మాటలోనే వచ్చింది. తర్వాత ఎస్సీ అంటే అవునా అంటే అక్కడ కూడా మీదే వచ్చింది. మీ క్వశ్చన్ అంటే మీ మనసులో మాట, మీ కపట ప్రేమ అక్కడ బయటపడింది. దళితుల మీద మీకున్నటువంటి కపట ప్రేమ. కాబట్టి ఇలాంటి ముసలి కన్నీళ్లు, ఈ కపట ప్రేమలు అన్ని మీద నడుసవు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములంతా కూడా లీడర్లే వచ్చినారు, ఇంకా ప్రజలు రాలేదు. ప్రతి ఒక్కరు కూడా దళిత జాతిని ఉద్దేశించి అదుపు లేకుండా మాట్లాడితే ఖబర్దారని కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మేమంతా ఏకమైతే మీరు ఎక్కడ ఉండరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అంటే దాదాపుగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రథమ పౌరుడు
అంటే గ్రామాల్లో ఆ ఒక 1000 జనాభా ఉండి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి ప్రథమ పౌరుణ్ణి మీకు ఎలాంటి అర్హత లేని వాళ్ళు అంటే అక్కడ ఆ కట్ట మీద ఉండి, గుడి కూడా కాదు అది కట్ట, ఆ కట్ట మీద ఉండి మాట్లాడే అర్హత లేదు కూడా అని నేను తెలియజేస్తున్నా. మా జేఏసీ ఆధ్వర్యంలో అంటే చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి మా ప్రధాన డిమాండ్ అక్కడ మా అన్నకి అంటే మా అన్న కోటి అక్కడ చంద్రశేఖర్ అన్నగారి కోటి అవమానం జరగలేదు, మా జాతికి జరిగింది కాబట్టి మేము ఈ రోజు ఈ విధంగా వచ్చాము. వెంటనే ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి. అదే విధంగా గుడిసె కృష్ణమ్మ గారు అయినటువంటి మాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మీద కూడా కేసు నమోదు చేయాలి. నెక్స్ట్ ఎవరైనా మా జాతి జనులను గాని మా జాతిని గాని కించపరిచే విధంగా మాట్లాడాలంటే వాళ్ళ ఒండులో వణుకు రావాలంటే ఈ రోజు తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు స్టేషన్ నుండి కదిలేదు కూడా లేదని కూడా తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోమవారం 16వ తేదీ జరిగిన ప్రజల పార్థసారథి ప్రోగ్రాంలో ఏం జరిగిందో మీకు అంతా మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నేను ప్రత్యేకంగా ఇంకా తెలుసుకోలేదు. కానీ అక్కడ మా ఊర్లోన ఇంతవరకు ఒక్క క్రిస్టియన్ అనేవాళ్ళు లేరు, అంతా ఎస్సీలైనా హిందువులు. అక్కడ గుడికి వెళ్ళడము రావడము. ఇంకొక విషయం ఏమంటే మా తాత ముత్తాత వాళ్ళని అక్కడే చేసుకొని పూజిస్తూ అక్కడ చుట్టుపక్కల గ్రామం వచ్చి అక్కడ మా తాత వాళ్ళకి దర్శనం చేసుకొని మొదటి పూజ మా తాతయ్య అని చెప్పి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు పోయి అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి అక్కడ నడుస్తుంది ఇప్పటి వరకు. అట్లాంటి చోట ఇట్లా పదం వాడడం వల్ల ఇంత జరిగిపోయింది. మా ఊర్లోన ఎస్సీ అనే మాట ఒక్క చోట వినపడదు, మమ్మల్ని అట్లా చూడరు. అక్కడ ధనాపురం గ్రామంలో మా తాత వాళ్ళనే పూజిస్తారు. మా తాత వాళ్ళ మొదటి పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి పూజ జరుగుతుంది అక్కడ. అంతగా మాకు గౌరవం ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు హుసేనప్ప తాత మనవళ్ళు అంటే అదొక పేరు ప్రతిష్టలు ఉన్నాయి మాకు. అటువంటి చోట ఇట్లా జరగడము బాగోలేదని నేను చాలా నిబ్బరించుకున్నాను. కానీ అది నా కులాల వాళ్ళకు తెలిసి ఇంతవరకు వచ్చింది, నేను కూడా ఏం చేయలేకపోయాను. కానీ దానికి కూడా ఏదో అపాలజీ చెప్పుకుంటారనుకుని నిన్నటి వరకు చూశాను. సోమవారం నుండి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చెప్పారు, మల్లపన్న గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ ఒక్క చోటు కూడా గుడిసె కృష్ణమ్మక్క ఏ మాట చెప్పడం లేదు. ఎందుకు? ఏమి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇది మా ఊర్లోనైతే ఎటువంటి వివక్షత లేదు, మేము పోతాము వస్తాము. ఇంకో విషయం ఏమంటే మా ఇంటి దగ్గర పూజ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి మేము వెళ్ళేంత వరకు పూజ స్టార్ట్ చేయరు. అట్లా విధంగా జరుగుతుంది అక్కడ. అంత బాగుంది అదే పరిస్థితి. నమస్కారం.